నమస్తే అండి, నేను రజాక్. భారతదేశ న్యాయ వ్యవస్థ అతి దారుణమైన దుర్భరమైన స్థాయిలో ఉంది. నిజంగా నేను అన్న మాటకు నేనైతే కట్టుబడి ఉంటా. ఎందుకు కూడా చెప్తాను. భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అక్షరాల 140 కోట్ల మంది జనాభా. 140 కోట్ల జనాభాలో దాదాపు 5 కోట్ల పైనే కేసులు ఉన్నాయి. అది సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, జిల్లా కోర్ట్స్లో కావచ్చు, లోవర్ కోర్ట్స్లో కావచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. దాదాపు 5 కోట్ల పైగా కేసులు ఉన్నాయి. వాటికి తీర్పులు ఇచ్చేది ఎప్పుడు, అయ్యేది ఎప్పుడు తెలియదు. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజున దానికి న్యాయం రావాలంటే అది 20 ఏళ్ళు పట్టచ్చు, 30 ఏళ్ళు పట్టచ్చు, 100 ఏళ్ళైనా పట్టచ్చు. అలాంటి స్టేజ్లో భారతదేశ న్యాయ వ్యవస్థ ఉందంటే ఆశ్చర్యపోకం మాందనమాట. సరే, దీని గురించి కొంచెం పక్కన పెట్టి నేను రాజకీయ నాయకుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక సాధారణ పౌరులు మనం ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించాలంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రైవేట్కి సంబంధించి కావచ్చు, మన మీద చిన్న కేసు ఉన్నా సరే మనం గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ ఉండదు. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీల్లో కూడా మనల్ని తీసుకోవడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటిది మరి రాజకీయ నాయకుల విషయంలో ఎందుకు ఈ విధంగా జరగట్లేదు? అదే అనమాట ఈరోజు ప్రశ్న. మనందరికీ తెలుసు, ఒక ఇంట్లో తండ్రి ఎవరైతే ఉంటారో ఆయన సరైన పద్ధతిగా ఉంటే ఆ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. అదే ఆ పెద్ద వ్యక్తి, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, అడ్డమైన దారిలో ఉంటే కనుక ఆ కుటుంబం తప్పనిసరిగా సర్వనాశనం అయిద్దని చెప్పేసి మనందరికీ తెలుసు. అలాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, కొన్ని నియోజకవర్గాలు కలిపి ఒక మంత్రి ఉన్న నేపథ్యంలో, ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే 175 నియోజకవర్గాలు, 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంత్రులకి సంబంధించి, ఎంపీలకి సంబంధించి జడ్జిమెంట్లు కూడా పాస్ చేయలేని దిక్కుమాలిన స్థితిలో భారతదేశపు న్యాయ వ్యవస్థ ఉందా అంటే అవునని చెప్పొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నీలాంటోడు నాలాంటోడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే మన మీద కేసు ఉంటే ఎలిజిబిలిటీ కాదు. అలాంటిది 30కి పైగా కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున సీఎంలు అవుతున్నటువంటి పరిస్థితి. అది ఆడడం లేదు, వీళ్ళం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై 30కి పైగా కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నారు. 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. 2014లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన కేసులకు సంబంధించి పూర్తి స్థాయి జడ్జిమెంట్లు జరిగి క్లీన్ చిట్ ఇచ్చి బయటకు పంపించినటువంటి పరిస్థితి. ఎంతకాలం సాగదీస్తారు? ఎమ్మెల్యేలు, మంత్రులు, కేవలం జగన్మోహన్ రెడ్డే కాదండి, ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చాలా రకాల కేసులు ఉన్నాయి. ఇటీవల పెట్టినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసు అని, అదని ఇదని, మొత్తానికి చాలా ఉన్నాయి. అసలు ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి వ్యక్తి సరైన విధానంలో లేకపోతే ఆ కుటుంబం ఎలా చిన్నభిన్నమవుతుందో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు కదా, ఆయన సరిగా లేకపోతే మరి రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, మన మీద చిన్న కేసు ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలిజిబిలిటీ కాదు. అలాంటిది 5 కోట్ల జనాభాని పాలించడానికి 30కి పైగా కేసులు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా ఎలిజిబిలిటీ సంపాదిస్తున్నారు? ఈ రోజున మనం చూస్తున్నాం, ఎలక్షన్స్ వస్తున్నాయంటే డబ్బు పంచాల్సిందే, మందు పంచాల్సిందే, ఒకళ్ళనొకరు తిట్టుకోవాల్సిందే, దుర్భాషలు ఆడాల్సిందే, ప్రాణాలు లెగాల్సిందే, అంటే మనుషులను చంపుకోవాల్సిందే. అలాంటి దరిద్రమైన సిచ్యువేషన్లో ఉన్నాం. నాకు తెలియగలుగుతాను, ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని కోట్ల మంది జనాభాలో మనల్ని పాలించేటటువంటి వ్యక్తులకు కూడా జడ్జిమెంట్లు పాస్ చేయలేరా? ఫస్ట్ వాళ్ళకి కదా మనం తీర్పులు ఇవ్వాల్సింది, వాళ్ళని క్లియర్ చేసి కదా తర్వాత సామాన్య ప్రజానికానికి ఇవ్వాల్సింది. ఎందుకని చెప్పేసి వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక బీఫామ్ పెడితే, ఒక బీఫామ్ తీసుకుంటే ఒక పార్టీ నుంచి ఒక ఎలక్షన్లో పోటీ చేస్తే, ఒక ఎమ్మెల్యేగాను ఒక ఎంపీగాను పోటీ చేస్తే, ఒకవేళ కేసులు ఉంటే కనుక ఒక 3 సార్లు పేపర్లో ప్రకటనిస్తే సరిపోద్ది అనే స్థాయికి ఇంత దారుణమైన స్థితిలో మనది ఉందంటే, పొలిటికల్ సిస్టము, ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో ఉందంటే నిజంగా సిగ్గుపడాలి ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు, ఈ మాట అనొచ్చో లేదో తెలియదు కానీ ఒకవేళ తప్పుకంటే క్షమించండి, సిగ్గుపడాల. న్యాయ వ్యవస్థ 140 కోట్ల మంది జనాభాలో 5 కోట్ల మంది కూడా తిన్నగా తీర్పులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రోజున అంటే ఇప్పుడు మూర్తులు కూడా తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే సరిగ్గా కోర్టులు ఉండవు, కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, అదేవిధంగా కావాల్సినంత స్టాఫ్ ఉండదు, ఎక్కడా కూడా ఉండవు అవి. పైగా ఎక్కడ చూసిన అవినీతులు మరకలు. ఎలా మనల్ని పాలించేటటువంటి కొంతమంది వ్యక్తులు 175 మందికి కూడా
జడ్జిమెంట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో మన దేశ న్యాయస్థానాలు ఉన్నాయా? అంటే ఇది మన రాష్ట్రానికి కాదండి, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి. నరేంద్ర మోడీ మీద కేసులు లేవా ఏంటి? రాహుల్ గాంధీ మీద కేసులు లేవా ఏంటి? అందరి మీద కేసులు ఉన్నాయి. వీళ్ళు మాత్రం 140 కోట్ల జనాభాని పాలించడానికి ఎన్ని కేసులు ఉన్న అర్హులు, కానీ సామాన్య పౌరుడు మాత్రం ఒక చిన్న కేసు ఉన్నా కానీ ఉద్యోగానికి అనర్హుడు. పైగా ఎవరైతే ఈ వ్యక్తులు ఉన్నారో, ఈ రాజకీయ నాయకులు ఉన్నారో, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వీళ్ళు అసలు చదువుకున్నా చదువుకోకపోయినా వీళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు, ఎంపీగా పోటీ చేయొచ్చు. వీళ్ళకంటూ కొన్ని స్టాండర్డ్స్ అయితే ఎక్కడ లేవు. అలాంటి దిక్కుమాలిన వ్యవస్థలో మనం బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. నాకు ఇక్కడ మైండ్ పోతుంది. 175 నియోజకవర్గాలకి 175 ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు 70% 80% వరకు కూడా అందరూ కూడా రాజకీయ నాయకులంతా కూడా కరప్టెడ్ పీపుల్ ఏదో ఉన్నారు. ఆర్థిక సంబంధించిన కేసులు కావచ్చు, లేదంటే భయపెట్టిన కేసులు కావచ్చు, లేదంటే పెట్టి రకరకాల కేసులు, ఒకటి కాదు రెండు కాదు, మర్డర్ కేసుల దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్థిక నేరగాళ్ళ దాకా అన్ని కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. ఎందుకు వీళ్ళకి ఫస్ట్ వీళ్ళని ఎందుకు క్లియర్ చేయట్లేదు? వీళ్ళని కదా ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సింది. వీళ్ళు కదా, వీళ్ళ మీద ఎలాంటి తప్పుడు కేసు లేదు కదా, ముందు వీళ్ళని నిరూపించుకొని కదా ప్రజల్లోకి రావాల్సింది. ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మీద 30కి పైగా కేసులు ఉన్నాయి. నువ్వు క్లియర్ చేసుకుని నువ్వు రా, ప్రజల్లోకి రా. నీకంటూ సపరేట్ కోర్టులు ఉన్నాయి, నీకంటూ కేవలం ప్రజాప్రతినిధుల వరకు సపరేట్ కోర్టులు ఉన్నాయి. నువ్వు ఎవరైతే నిలబడాలనుకుంటున్నావో నీ నియోజకవర్గంలో నువ్వు వచ్చేసి మొత్తం క్లియర్ చేసుకుని బయటకు రా. విత్ ఇన్ డేస్లోనే నీకు జడ్జిమెంట్ పాస్ అయ్యే విధంగా మొత్తం పూర్వపరాలు మొత్తం కూడా చెక్ చేసేటటువంటి పరిస్థితులు తీసుకురావాలా. సామాన్యుడికైతే ఒక లెక్క, రాజకీయ నాయకుడికి డబ్బున్నోడికైతే ఒక లెక్క. ఈ దేశంలో ఈ రోజున సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించలేరు, కోర్టుల్ని ప్రశ్నించలేరు, ఎవరిని కూడా ప్రశ్నించకూడదు. ఇక్కడ ఇన్ని కేసులను నెత్తిని పెట్టుకొని డబ్బులు పంచి అధికారాలు చేపట్టి నెత్తినెక్కి తైతక్కలాడుతూ ఉంటే మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు అడగాల్సి వస్తుందంటే, న్యాయస్థానాలు తప్ప దీనికి ఎవ్వడూ సమాధానం చెప్పలేడు, ఎవ్వడూ జవాబు ఇవ్వలేడు. మీడియా ఏమన్నా చేయగలిగిద్దా? లేదు. రౌడీలు ఏమైనా చేయగలుగుతారా? పోలీసులు ఏమైనా చేయగలుగుతారా? ఎవడేం చేయలేడు. దీనికి చేయగలిగిందల్లా, ఇప్పుడు మావోయిస్టులు ఉంటారు, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు? ఎవడేం చేయలేడు. చేయగలిగిందల్లా కోర్టులు ఒక్కటే, న్యాయమూర్తులు ఒక్కరే. వాళ్ళు మాత్రమే ఈ కేసులకు సంబంధించి జడ్జిమెంట్లు పాస్ చేసి ఇది తప్పు, ఇది రైటు. 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కొన్ని సంవత్సరాలుగా స్టేల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నేత. ఇది పరిస్థితి. అరే సరే, చిన్న చిత్తగా కేసులు అంటే ఏదో ట్రాఫిక్ కేసు అను, లేదంటే చిన్న కేసులు అయితే తప్పు పట్టవసరం లేదు. మర్డర్ కేసులు, ఆర్థిక ఉగ్రవాద కేసులు, భయంకరమైన కుంభకోణ కేసులు, ఇవన్నీ కూడా వీళ్ళ నెత్తి మీద పెట్టుకొని వచ్చి ఎలక్షన్స్లో నిలబడితే వీళ్ళందరికీ కూడా జనం ఓట్లు వేయాలి. ముందు ఈ ప్రజాప్రతినిధి ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడతాడో ఆ వ్యక్తి ముందు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి మొత్తం క్లియర్ చేయించుకొని వచ్చిన తర్వాత మాత్రమే ఓటు అడగడానికి అర్హుడు అనే చట్టాన్ని తీసుకురావాలి. అంతే తప్ప ఏదో దిక్కుమాలిన చట్టాలు తెస్తారు. వాళ్ళు ఏదో 2 మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికో, లేదంటే 2 కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికో, లేదంటే రైతుల విద్వేషాలు రెచ్చగొట్టడానికో, లేదంటే ప్రతిపక్ష పార్టీలు అణగొట్టడానికో చట్టాలు వస్తే తప్ప ఈ దేశంలో మరి ఇంత గొప్ప చట్టాలు తీసుకొచ్చేటటువంటి మోడీ, అమిత్ షా మరి ఎందుకు ఈ చట్టం తీసుకురావట్లా? ఎస్, మోడీ ప్రైమ్ మినిస్టర్, నా మీద ఒక్క కేసు కూడా లేదు, ఒకవేళ ఉన్నా కూడా చిన్న కేసులు, అంటే ఏదో ట్రాఫిక్ సిగ్నల్ని దాటడం అలాంటి కేసులు తప్ప నా మీద అనుకున్నంత ఊహించినంత స్థాయిలో నేను ఎవరిని చంపలేదు. గుజరాత్ అల్లర్ల కేసులు ఈయన ఉన్నాడు కదా, రీసెంట్గా ఏదో BBC డాక్యుమెంటరీ రిలీజ్ అయితే దాని మీద ఎంత చేశారో మనం చూసాం. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రాజకీయ నాయకులు కేసులు క్లియర్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగడానికి అర్హులు అనే చట్టాన్ని తీసుకురావాలి. మరి మీరు అడగవచ్చు, ఇప్పుడు మరి అందరు రాజకీయ నాయకులు అలా ఉన్నారంటే మరి పవన్ కళ్యాణ్ మీద లేవుగా? జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక్క కేసు కూడా లేదు. ఒక ఆర్థిక ఉగ్రవాదం అన్న కేసులు లేవు, లేదంటే ఎవరినైనా దౌర్జన్యం చేసడం లేవు, ఒక 420 కేసులు లేవు, అడ్డగోలుగా నీచపు మాటలు మాట్లాడి ఒకడు సూసైడ్ చేసుకోవడానికి కారణం అయ్యడన్న కేసులు ఏమీ లేవు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద అలాంటి లేవు. మరి ఆయన రాజకీయ నాయకుడుగా 10 ఏళ్ళుగా ప్రజల్లో ఉన్నాడు కదా. సో అలాంటి వ్యక్తులు కావాలా?
అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడనే కాదు, ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి ఆర్థిక ఉగ్రవాదాలు చేయలేదు, ఎలాంటి రౌడీ రాజకీయాలు చేయలేదు, కేసులు లేనిటువంటి వ్యక్తులు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేటటువంటి సిస్టమ్ వచ్చిన రోజు, అలాంటి చట్టాలు చేసిన రోజు దేశ ఆర్థిక వ్యవస్థ కానీ దేశ ప్రగతి కానీ ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అప్పుడు వరకు ఈ విధంగా మతాలు, కులాలు, వర్గాలు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం ఏదైనా చేయడానికైతే సిద్ధంగా ఉంటారు ఈ రాజకీయ నాయకులు. అది పరిస్థితి.